హరే కృష్ణ. కుర్మ గ్రామంలో ఒక గృహస్థుల ఇంట్లో ఇక్కడ వంట చేస్తున్నారు. వంట కూడా పూర్తిగా కట్టెల పొయ్యి మీద వండుతున్నారన్నమాట. ఈరోజు ఏకాదశి, దానికి సంబంధించినటువంటి పదార్థాలు చేస్తున్నారు. అంటే ఏకాదశి రోజు గింజలు వాడరు. మిగతా గ్రెయిన్స్ వాడకుండా చేసినటువంటి ఆ దోశలు అలాంటివి వేస్తున్నారు. ఇది కిచెను. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, వాళ్ళు భగవంతునికి నైవేద్యం చేయడానికి ముందుగా వీటిని తయారు చేస్తారనమాట ఆ యొక్క చైతన్యంతో. దానికోసం ఇక్కడ ఒక స్పీకర్ ఉంది. స్పీకర్లో ప్లే అవుతుంది భగవంతునికి సంబంధించిన ఒక గేయం. అది వింటూ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే, మన చైతన్యం అనేది భగవంతుని గురించి ఆలోచిస్తూ పవిత్రంగా ఉంటుంది. అది వింటూ ఇలా భగవంతుని కోసం నైవేద్యాన్ని సిద్ధం చేస్తారు. సిద్ధం చేసిన తర్వాత దాన్ని భగవంతునికి నైవేద్యం పెడతారు. ఈ విధంగా మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో పవిత్రమైనదై ఉంటేనే మన మనసు కూడా పవిత్రంగా ఉండి, మన ఆలోచనలు, మన జీవితం కూడా చాలా పవిత్రంగా, ఆనందంగా ఉంటుంది. హరే కృష్ణ. ఇప్పటి వరకు చేసినటువంటి వంట భగవంతుడికి నైవేద్యం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రసాదంలో ఏ ఆహార పదార్థాలు ఉన్నాయో చూద్దాం. ప్రభు నిత్యానంద శ్రీయద్వైత గదాధర శ్రీవాసతి గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ కృష్ణ